పొలం అమ్మనని చెప్తున్నావు, మరి మీ తాతయ్యని ఎందుకు పిలిపించావు అని మిత్ర అడగడంతో, అందుకు వేరే కారణం ఉందండి, కిందకి రండి మీకే తెలుస్తుంది అని లక్ష్మి కిందకి వెళ్తుంది. లక్ష్మి నాకు అస్సలు అర్థం కావట్లేదు డాడ్ అని మిత్ర అనడంతో, అర్థం కావటానికి లక్ష్మి అక్షరం కాదు పుస్తకం అని జయదేవ్ లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. కింద ప్లీడర్ తాతయ్య వివేక్తో పాటే మనీషా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ఇలా పొలం కొనే వాళ్ళు కూడా డబ్బులు సూట్ కేసుతో అక్కడికి వస్తారు. రండి రండి అక్క చెల్లెళ్ళు సంతకం చేయడానికి రెడీగా ఉన్నారు అని దేవయాని మనీషా చెప్పడంతో, మీరు సంతకాలు పెట్టేస్తే మేము అడ్వాన్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్కి ఒక మంచి రోజు పెట్టుకుంటాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి, మిత్ర, జయదేవ్ అందరూ అక్కడికి వస్తారు. బాగున్నారా తాతయ్య అని లక్ష్మి అడగడంతో, బాగున్నానమ్మా అని తాతయ్య చెప్తాడు. చెల్లెలు కోర్టుకి వెళ్తానని చెప్పేసరికి అక్క దిగి వచ్చింది, అంతేలే ఆ మాత్రం భయం ఉండాలి అని పొలం కొనే అతను అనడంతో, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకండి, సాఫ్ట్గా ఈ సమస్యని సాల్వ్ చేసేసుకుందాం అని దేవయాని అంటుంది. అంతే కదా ఆంటీ, ఇక్కడ కబడ్డీ ఆడడానికి వాళ్ళ ఊరు కూడా కాదు, మళ్ళీ కోర్టుకు వెళ్తుందన్న భయంతోనే ఇప్పుడు లక్ష్మి పొలాన్ని అమ్మేస్తుంది, అదేలే మనకు కావాల్సింది అని మనీషా అంటుంది. కాఫీ తాగుతారా తాతయ్య అని లక్ష్మి అడగడంతో, వద్దమ్మా అని తాతయ్య చెప్తాడు. అక్క చెల్లెళ్ళు ప్రేమగా చూసుకునే పొలాన్ని అమ్మేస్తున్నారు కదా, ఈయనకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఉంది, అందుకే వద్దని చెప్తున్నారు అని దేవయాని అంటే, మామ్ ఎందుకు మీరు తాతయ్యని మీ మాటలతో అంత బాధ పెడుతున్నారు అని వివేక్ అంటాడు. పోయినసారి జాను ఇంతకంటే ఎక్కువగా తన మాటలతో బాధ పెట్టి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ నేను పిలిపించి బాధ పెడుతున్నాను, నన్ను క్షమించండి తాతయ్య అని లక్ష్మి దండం పెడుతూ ఉంటుంది. పర్వాలేదమ్మా, ముందు మీ అక్క చెల్లెళ్ళ పొలం గొడవ తీర్చడానికే కదా నన్ను రప్పించావు అని తాతయ్య అనడంతో, అలాగైతే మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా కానివ్వండి అని జాను అంటుంది. అమ్మ లక్ష్మి, ఇవిగో పొలం పత్రాలు అని తాతయ్య ఇవ్వటంతో నేరుగా లక్ష్మి ఆ పత్రాలని మనీషా చేతిలో పెట్టడంతో, నాకు ఇస్తున్నావేంటి లక్ష్మి, జానుకి కదా ఇవ్వాల్సింది, జానుకి ఇవ్వు అని మనీషా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. మా పొలం వ్యవహారాలని నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు కదా మనీషా, పొలం అమ్మేయడానికి మనుషుల్ని కూడా నువ్వే కదా పిలిపించావు అని లక్ష్మి అంటుంది. నేను రప్పించటం ఏంటి, నేను చూసుకోవటం ఏంటి, వివేక్ కొత్త బిజినెస్ పెట్టుకోవడానికి జాను ఇన్వెస్ట్మెంట్ కావాలని అడిగింది, అందుకే తన పొలాన్ని అమ్ముకోమని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది, ఇందులో నేను చేసింది ఏముంది అని, అంతా జానునే చేసింది అని మనీషా అంటే, అవును అంతా నా కోడలే చేసింది అని దేవయాని కూడా అంటుంది. అవును అందుకే ఇప్పుడు పొలాన్ని అమ్మాలనుకుంటున్నాను, నేనే అంతా చేశాను, అయితే ఏంటి అని జాను అంటుంది. పొలం అమ్మే ముందు ఒకసారి ఆ డాక్యుమెంట్స్లో ఏముందో తెలుసుకోవాలి కదా, అందుకే ఆ మనీషాని చదవమని ఆ పేపర్స్ని మనీషా చేతిలో పెట్టాను, చదువు మనీషా ఆ డాక్యుమెంట్స్ని అని, ఏముందో అందులో చదువు అని లక్ష్మి చెప్పడంతో, మనీషా ఆ పేపర్స్ వైపు చూసేసి చదివి చాలా చాలా టెన్షన్ పడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. చదవమంటే అలా గుట్కలు మింగుతున్నావు ఏంటి మనీషా అని లక్ష్మి అంటే, ఇది ఇది అని మనీషా నసుగుతూ ఉంటుంది. అదే చదవమని చెప్తున్నా కదా అని లక్ష్మి అనడంతో, జాను ఒకసారి నువ్వే వీటిని చదువు అని మనీషా వాటిని జాను చేతిలో పెడుతుంది. జాను కూడా ఆ పేపర్స్ని చూసి చదివి చాలా షాకింగ్గా నోరు తెరుచుకొని గుడ్లు తెరిచి చూస్తూ ఉంటుంది. ఏంటి అందరూ ఆ పేపర్స్ని చదివి అలా షాక్ అయిపోతున్నారు, ఏముంది ఇందులో అని దేవయాని లాక్కొని చదివి, ఏంటి ఇందులో ఇలా ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి అర్థం కాలేదా అని లక్ష్మి అనడంతో, ఇలాంటిది ఒకటి ఉందని నువ్వు ముందే నాతో ఎందుకు చెప్పలేదు అని జాను అంటుంది. పెద్దవాళ్ళ ముందు చూపు గురించి నువ్వు తెలుసుకోవాలి కదా అని లక్ష్మి అంటే, ఇంతకీ అందులో ఏముందమ్మా అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. అది మా అన్నయ్య గారి వీలునామా అని ప్లీడర్ తాతయ్య చెప్తాడు. జాను అందులో ఏముందో మామయ్య గారికి చెప్పు అని లక్ష్మి అంటుంది. ఆస్తిని అనుభవించటానికి మా ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి, కానీ ఆస్తిని అమ్మే హక్కు కేవలం మా అక్కకు మాత్రమే ఉందంట, ఆస్తిని పొలాన్ని ఏదైనా అమ్మాలనుకుంటే ఆ హక్కు నాకు లేదని ఆ వీలునామాలో ఉంది అని జాను చెప్తుంది. దాంతో కొనడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా షాకింగ్గా లేచి నిలబడి, అంటే పొలం మాకు ఇప్పుడు అమ్మడం లేదా అని అడగడంతో, అమ్మే హక్కు మా చెల్లికి లేదు, నేను అమ్మటం లేదు, మా పొలం ఎప్పటికీ మా దగ్గరే ఉంటుంది, పొలం సొంతదారులుగా మేము, కౌలుదారులుగా మా ప్లీడర్ తాతయ్య ఉంటారు అని లక్ష్మి చెప్తుంది. ఆ వీలునామాని అతిక్రమించి గజం భూమిని అమ్మినా కొనినా, అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు ఇద్దరు కూడా ధిక్కరించినట్లు అవుతుంది, కోర్టు వాళ్ళని పనిష్ చేస్తుంది, శిక్ష పడుతుంది అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటివి ఏవైనా ఉంటే ముందే చెప్పాలి కదా మేడం, ఇప్పుడు ఆ పొలం మేము కొనేసి జైలుకు వెళ్ళటానికి మేము సిద్ధంగా లేము, అక్క సంతకం పెట్టకపోతే చెల్లి కోర్టుకు వెళ్తుంది, అప్పుడు మేము పొలం కొంటాము అని మేము అనుకున్నాం, అంతేకాని ఇప్పుడు ఈ పొలం కొని చెల్లితో పాటే మేము కూడా జైలుకు వెళ్ళటానికి మేము సిద్ధంగా లేము, మీరు వద్దు మీ పొలం వద్దు, పదండ్రా వెళ్దామని వాళ్ళు వెళ్ళిపోతారు. మీ తాతయ్యది గ్రేట్ విజన్ లక్ష్మి అని మిత్ర అనడంతో,
పెద్దవాళ్ళ ముందు చూపు ఇలాగే ఉంటుంది మిత్ర. పిల్లలు పెడదారిన పట్టేసి మాటలు పెడ చెవిన పెట్టేసి అమ్ముకుంటారని ముందు చూపుతో ఇలాంటి వీలునామాలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వీలునామాతో నాకు కూడా కనువిప్పు జరిగింది. నేను కూడా ఇలాంటి వీలునామానే రాస్తాను అని జయదేవ్ చెప్తాడు. మిత్ర గారు, పొలం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక ఫ్యాక్టరీకి వెళ్దాం, ఆ సమ్మె ప్రాబ్లంని కూడా సాల్వ్ చేసేద్దామని లక్ష్మి అంటుంది. అంతే కదా మనీషా అని లక్ష్మి అనడంతో, నాకు చెప్తున్నావు ఏంటి అని మనీషా అంటే టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతే కదా, మరి నీకే చెప్పాలి కదా, ఎందుకంటే నువ్వు కూడా ఈ ఇంటి దానివే కదా, రాత్రి నువ్వే అన్నావు గుర్తుందా, నేను కూడా ఈ ఇంటి దాన్నే అని. అందుకే నీకు కూడా చెప్తున్నా, సమ్మె తాలూకు ఆ సమ్మెట పోటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, మొత్తం కూడా బయట పెట్టేస్తాను. ఇది తేల్చినట్టే అది కూడా తేలుస్తాను. మిత్ర గారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, బయలుదేరుదామని లక్ష్మి అంటుంది. అలాగేనని మిత్ర బయలుదేరి మిత్ర లోపలికి వెళ్ళగానే, ఈ వీలునామా కాపీ నీకే జాను, ఎప్పుడు పొలం అమ్మాలన్న ఆలోచన వచ్చినా ఈ వీలునామాని బయటికి తీసుకుని చదువుకో అని లక్ష్మి నవ్వుతూ ఆ వీలునామా కాపీని జాను చేతిలో పెట్టగానే జాను కోపంగా ఆ పేపర్స్ని టేబుల్పై విసిరి కొట్టేసి కోపంతో లోపలికి వెళ్తుంది. చిన్నత్తయ్య గారు, జాను కోపంతో వెళ్ళిపోయింది, వెళ్ళి ఓదార్చండి అని లక్ష్మి అంటే, వదిన నేనున్నాను కదా ఓదార్చడానికి, నేను వెళ్తున్నానులే అని కావాలనే వివేక్ వెటకారంగా మాట్లాడుతూ జాను జాను అని పిలుస్తూ వెళ్తూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోగానే మనీషా కూడా వెళ్తూ ఉంటే, ఆగు మనీషా, తెల్లవారగానే నేను 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తానని చెప్పాను కదా, అలా చెప్పినట్లే ఒక ప్రాబ్లమ్ని నీ కళ్ళ ముందరే సాల్వ్ చేసేసాను. ఇక రెండోది మిగిలి ఉంది, అది కూడా నేను కాసేపట్లో సాల్వ్ చేసిస్తాను. ఈ లోపల నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసేసాయి, ఇంకా గంట సమయం మాత్రమే ఉంది అని లక్ష్మి అంటే, నేనేం చేస్తాను, నువ్వెందుకు నాకు చెప్తున్నావు అని మనీషా అంటుంది. నువ్వు నాకు ఊహించని షాక్ ఇస్తానని చెప్పావు కదా, నేను నీకు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాను, వెయిట్ అండ్ వాచ్ అని లక్ష్మి వార్నింగ్ ఇవ్వడంతో మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఫ్యాక్టరీ దగ్గర, రే రవి, మనం ఈ సమ్మె చేయడం మంచిది కాదనిపిస్తుంది, అసలు యాజమాన్యం ప్రతిసారి కూడా చాలా స్పీడ్గా స్పందించేది, ఈసారి సరిగ్గా స్పందించడం లేదు అని అనడంతో, లేదు, మనం ఖచ్చితంగా ఈ సమ్మెని కొనసాగించాల్సిందే, వాళ్ళకి బాగా పొగరు ఎక్కువైపోయింది, అందులోనూ ఆడపెత్తనం బోడి పెత్తనం అని ఆ లక్ష్మి మేడం చైర్మన్గా అయింది కదా, అందుకే ఆవిడ మన సమస్యని సరిగ్గా సాల్వ్ చేయలేకపోతుంది అని రవి అంటే, అది కాదు, ఆల్రెడీ గాయపడిన అతనికి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చు అంతా కూడా యాజమాన్యమే పెట్టుకుంటుంది, ఇప్పుడు అతనికి ఫ్యాక్టరీలో కాకుండా ఆఫీస్లో పని కూడా ఇస్తున్నారంట, కొంత నష్టపరిహారం కూడా ఇస్తున్నారంట, అవన్నీ చేసేశారు కదా, ఇంకెందుకు మనం ఈ సమ్మె చేయటం అని మనం ఆపేద్దాం అని ఆ పెద్దాయన అనడంతో, లేదు బాబాయ్, అతనికి ఒకరికి నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా, మన పరిస్థితి ఏంటి అని రవి అంటాడు. కాదు, మన మిషన్లన్నీ బాగోలేవని నువ్వు చెప్తున్నావు కదా, అది నిజమేనా అని అంటే, అవును బాబాయ్, నేను మొత్తం చెక్ చేశాను, మిషన్లు ఏవి సరిగ్గా లేవు, అందుకే కదా వాటికి అలా గాయమైంది, కాబట్టి మనం ఈ సమ్మెని కొనసాగించాల్సిందే అని చెప్తూ ఉంటే, అది కాదురా రవి, ఒక్కసారి నేను చెప్పేది విను అని ఆపేద్దాం అని అతను చెప్తూ ఉంటే, అప్పుడే మనీషా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఈవిడొకటి గంటకి ఫోన్ చేసి చంపుకు తింటుంది అని మళ్ళీ వస్తానని ఆయనకి చెప్పి ఫోన్ పట్టుకొని పక్కకు వస్తాడు. ఏంటి మేడం కాల్ చేశారు అని రవి అనడంతో, అక్కడంతా కూడా ఓకేనా, మిషన్లు నిజంగానే బాగోలేవు కదా అని మనీషా అంటే, అవును మేడం, అవన్నీ ఓకే, మీరెందుకు ఇలా అడుగుతున్నారు అని రవి అంటాడు. ఇక్కడ లక్ష్మి ఇంట్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి ఇప్పుడు ఆఫీసులో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అక్కడికి వస్తుంది. అక్కడ మిషన్లు ఏవైనా అన్నీ బాగున్నాయని లక్ష్మికి తెలిసిందంటే ఖచ్చితంగా మనం బాధపడవలసి వస్తుంది. అంతేకాదు, ఇది నేనే నీ చేత చేయిస్తున్నానని లక్ష్మి స్మెల్ చేసి కనిపెట్టేసింది. నేనే చేయిస్తున్నానని నువ్వు లక్ష్మికి చెప్పావనుకో, నీ ప్రాణాలు ఉండవు, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా డీల్ చేయని మనీష్ అనడంతో, నేను ఈ విషయంలో మొత్తం చాలా క్లియర్గా ఉన్నాను మేడం, ఒకరిద్దరు తోక జాడిస్తున్నా కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నాను, మీరేమీ కంగారు పడకండి అని రవి ఫోన్ పెట్టేస్తాడు. జాను గదిలో కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటే, అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని వివేక్ పాట పాడుతూ ఉంటాడు. ముందు మీరు ఆ పాట పాడడం ఆపుతారా లేదా అని జాను అరుస్తూ ఉంటే, ఏంటి, పాట పాడుకునే స్వతంత్రం కూడా నాకు లేదా, ఆఫీస్కి వెళ్ళొద్దని అమ్మ చెప్పింది, వెళ్ళలేదు, నువ్వేమో అసలు ఏది చేయొద్దని చెప్పావు, అలాగే నేను ఈ మాట కూడా వింటూ ఇంట్లోనే ఉండిపోయాను, ఇప్పుడు పాట పాడుకునే స్వతంత్రం కూడా లేకపోయిందా అని వివేక్ అంటే, మీరు ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడుతున్నారో నాకు బాగా అర్థమైంది, నేను ఆ పొలం అమ్మలేకపోయాననే కదా అని జాను అంటే, చూడు లక్ష్మీ వదిన ఆ వీలునామా చూపించి నీకు బాగా చెప్పింది, పెద్దవాళ్ళు ఏం చేసినా కూడా ఆలోచించే చేస్తారు అని వివేక్ అంటే, ఆ వీలునామా మా తాతయ్య రాశాడో మా అక్క లక్ష్మినే క్రియేట్ చేసిందో అని జాను అంటుంది. అప్పుడే ప్లీడర్ తాతయ్య అక్కడికి రావడంతో, ఏంటి తాతయ్య ఇలా వచ్చారు అని వివేక్ అంటాడు. నేను జానుకి ఒక 2 మంచి మాటలు చెప్పడానికి వచ్చాను అని తాతయ్య చెప్తాడు. సుమతి శతకాలు వేమన పద్యాలు చెప్తారా ఏంటి అని జాను అంటే,
చూడమ్మా, నాకు ఒక కొడుకు మనవడు ఉన్నారు. కొడుకు ఈ హైదరాబాద్లోనే మంచి బిజినెస్ చేస్తున్నాడు. మనవడు ఫారెన్లో జాబ్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. నాకు కూడా అసలు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి వచ్చేయండి అని చెప్తున్నారు. నేను ఏ డబ్బుల కోసమో మీ పొలాన్ని చూసుకోవటం లేదు. నా ఫ్రెండ్ కోసం చూసుకుంటున్నాను. నేను వచ్చే ముందు ఆ పొలం వీలునామాని లక్ష్మిని క్రియేట్ చేసిందేమో అన్నావు కదా. కాదమ్మా, ఇది నా ఫ్రెండే రాశాడు. ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే. నా కళ్ళ ముందరే ఈ వీలునామా వాడు అప్పుడు రాశాడు అని తాతయ్య మంచి మాటలు చెప్తూ ఉంటాడు.